హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హరీష్. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు రీసెంట్ ఇంటర్ రిజల్ట్ రావడం జరిగింది. చాలామంది ఉత్తీర్ణులైనారు. వాళ్ళందరికీ నా కంగ్రాచులేషన్స్. అలాగే చాలామందికి స్కోర్ తక్కువ వచ్చిందని చెప్పేసి డిప్రెషన్కి వెళ్తున్నారు. అది మీ అల్టిమేట్ గోల్ కాదండి. మీ అల్టిమేట్ గోల్ మీ జీవిత లక్ష్యాలు. ఈ ఎగ్జామ్స్ అనేది మీ జీవితాల్లో మీకు ఒక స్థాన పెట్టడం అంటే చూసారా, స్థాన పెట్టడం లాంటిదే. మీకు ఒక విజ్ఞాన వికాసానికి దోహదపడేదే చదువు. అంతకుమించి ఇదే మీ జీవిత లక్ష్యం కాదు. సో మీరు ఎలాంటి అగాచాలకు పాల్పడకండి. ఎందుకంటే మనం ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇది ఒక్కటే మనకు ఫైనల్ డెస్టినేషన్ కాదు. సో నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మీరు ధైర్యంగా ఉండాలి. మీకు ఇదే మన ఇంటర్లో నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, నేను లైఫ్లో సాధించలేము అన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎవరిని టాలెంట్ వానికే ఉంటుంది. దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. మీరు ఏ సాధిస్తారన్నది మీకు ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. దానికి తగ్గట్టుగా మీరు వెళ్ళండి. ఇంకో విషయం ఏంటంటే, ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ఇంటర్ అయిపోయింది ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. ఒక్కటి మెయిన్గా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు అల్టిమేట్గా ఏ సాధించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన గోల్ మీరు ఇప్పుడే ఎంచుకోండి. ఎందుకంటే మనకు సమయం అనేది చాలా విలువైనది. దాన్ని వృధా చేయకూడదు. అలాగే మనకు మనీ కూడా చాలా విలువైనది. దాన్ని కూడా వృధా చేయదు. సో మీరు అల్టిమేట్గా ఏదో పేరెంట్స్ అయినా కానీ ఎవరైనా కానీ, ఇక అక్కడ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయంట, ఇక్కడ ఈ కాలేజీలో చాలా ఉందంట, ఇది కావాలంటే డబ్బులు పడేసుకొని చదివిస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళ విషయాలకు పక్కన పెట్టండి. మధ్యతరగతి ఫ్యామిలీస్ కూడా ఆ విధంగా ఆలోచించి బాగా ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు. సో మనం సమయాన్ని మనీని వేస్ట్ చేయకుండా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సరే, నువ్వు చదువుతావు, మంచి కాలేజీలో చేస్తావు, కానీ అక్కడ నీ ఇష్టం ఏందనేది నువ్వు చూసుకోవాలి. పర్ఫెక్ట్గా నువ్వు ఏం అవుదాం అనుకుంటున్నావు కూడా నీకు తెలిసి ఉండాలి. మీ ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఆలోచించుకున్నంత శక్తి మీరు పెంచుకోవాలి. సో అందుకోసం మీకు అడ్వైజ్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మీరు నిర్దిష్టమైన గోలుని ఇప్పుడే ఈ టైంలో నిర్దిష్టమైన గోలుని నిర్ణయించుకొని దానికి కట్టుబడి ఉండండి. ఇక లేదు అంటారా, మీరు సరే చదువుతారు, డిగ్రీ అయిపోతుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు అప్పుడు నిర్ణయించుకుంటే చేసేది ఏం లేదు. ఈ ఇన్స్టిట్యూట్లో కొన్న తిరగడము, మన మెకానికల్ చేసి కంప్యూటర్ సైన్స్కి రావడము, కంప్యూటర్ సైన్స్ చేసి అటు మన గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళడము, ఆ గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అయ్యి రాక మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్కు అట్లా టైం వేస్ట్ చేసి అట్లా రావడము. ఇక లేదు అంటే ఇక గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతా అని చెప్పేసి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి 7 సంవత్సరాలు కూడా ప్రిపేర్ అయ్యేలా ఉన్నారు. రాక మళ్ళీ ఏదో విధంగా ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకోవడము జరుగుతుంది. సో మీ క్యాపబిలిటీ ఏంది, మీకు ఎంత స్టామినా ఉంది, మీరు ఎంతవరకు దాన్ని తీసుకోగలుగుతారు, మీకు పక్కా తెలిసి ఉండాలి. నాకు వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ కన్నా నీలో ఎంత స్టామినా ఉన్నది మీరు అర్థం చేసుకోవాలి. మేబీ రాదు అన్న సమస్య కాదు, వస్తుంది, పక్కా వస్తుంది. కానీ ఇట్స్ టైమ్స్ మోర్ కన్జప్షన్స్, అంటే టైంని ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్స్ తీసుకోండి. సో మీరు ప్రిపేర్ అవుతారు, చాలా బాగా నేర్చుకుంటున్నారు, చాలా కష్టపడుతున్నారు. మేబీ అవి నోటిఫికేషన్ రావడానికి 3 years 4 years ఒకసారి పడుతుంది. సో 3 years వరకు నువ్వు ప్రిపేర్ అయ్యి కష్టపడతావు. కానీ అక్కడికి మనకి జాబ్స్ వచ్చి చూసేసరికి 200 300 అలా ఉంటాయి. కానీ కాంపిటీషన్ ఎలా ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. సో నువ్వు అందులో ఉండగలుగుతున్నావా, నీ క్యాపబిలిటీ ఏంది, నువ్వు అది విషయాన్ని డిసైడ్ కావాలి. అది నువ్వు ఎంత తొందరగా గ్రహించగలిగితే అంత మంచిది. సో నేను ఇంట్లో ఉండగలుగుతాను అంటే నువ్వు పక్కా అచీవ్ వెళ్ళిపోతావు. లేదు అంటే మీరు దాన్ని ఇచ్చిపెట్టి రావాల్సిందే. వచ్చి మీకు ఎందులో కేపబిలిటీ ఉందో అది చేసుకొని చక్కగా ఉండాలి. బిజినెస్ కానీ, బ్యాంకింగ్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ. సో మీకు ఏది నచ్చితే అది ప్రిపేర్ కావాలి. అది ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను మెయిన్ చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడే మీరు డిసైడ్ కాండి. ఇంటర్ అయిపోయింది కదా, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఇప్పుడే మీ పేరెంట్స్ తోటి మాట్లాడి పెట్టేసుకోండి. మీ పేరెంట్స్ కూడా వాళ్ళు నచ్చింది వాళ్ళ మీద ఫోర్స్ చేయకండి. సో వాళ్ళకి ఇష్టం ఏది ఉందో వాళ్ళు చేయమని చెప్పండి. వాళ్ళకి కొంచెం స్వేచ్ఛనివ్వండి. ఎందుకంటే ఈ మధ్య పిల్లలు చాలా డిప్రెషన్కి వెళ్తున్నారు. ఇదే విషయాలకు కూడా, అనవసరమైన విషయాలకు కూడా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్.